కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949.
విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లుగా 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు, 47వ డివిజన్ కార్పొరేటర్ వందనాల దుర్గాభవానీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ఏలూరు నగరపాలక సంస్థ సమావేశపు హాలులో సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ప్రిసైడింగ్ అధికారి పి దాత్రిరెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ల ఎన్నిక కార్యక్రమం జరిగింది. ఏలూరు నగరపాలక సంస్థలో ఖాళీగా ఉన్న 2 డిప్యూటీ మేయర్ స్థానాలకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం ఎన్నిక ప్రక్రియ జరిగింది. కార్యక్రమానికి 30 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. ఏలూరు నగరపాలక సంస్థలో ఖాళీగా ఉన్న 2 డిప్యూటీ మేయర్ స్థానాలకు 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు, 47వ డివిజన్ కార్పొరేటర్ వందనాల దుర్గాభవానీలు నామినేషన్లు దాఖలు చేశారు. 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావును డిప్యూటీ మేయర్ పదవికి 36వ డివిజన్ కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి ప్రతిపాదించగా 12వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు బలపరిచారు. 47వ డివిజన్ కార్పొరేటర్ వందనాల దుర్గాభవానీని డిప్యూటీ మేయర్గా 37వ డివిజన్ కార్పొరేటర్ పృథ్వీ శారద ప్రతిపాదించగా 28వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల అరుణ బలపరిచారు. ఇతర కార్పొరేటర్లు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయని కారణంగా డిప్యూటీ మేయర్లుగా ఎంపికైన పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవానీలు డిప్యూటీ మేయర్లుగా ఎంపికైనట్లు జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి ప్రకటించి వారికి ధ్రువపత్రాలను అందించారు. ఈ సందర్భంగా పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవానీలను ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగర్ మేయర్ షేక్ నూజహాన్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, సహచర కార్పొరేటర్లు అభినందించారు. కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్, అదనపు కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులు సహకరించాలనుకున్నటువంటి క్యాబిలో మీరు వెయిట్ చేయాలి. గౌరవ సభ్యులందరికీ సిగ్నల్ ప్లీజ్ అఫీషియల్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. చేయండి మీరు కెమెరా ఎలక్షన్స్ ప్రత్యేక సమావేశానికి రాష్ట్ర ఎన్నికల అధికారి వారిచే ప్రిసైడింగ్ అధికారిగా నియమించబడినటువంటి గౌరవనీయులు ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణ గారికి, ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ గౌరవనీయులు శ్రీ షేక్ నూర్జహాన్ గారికి, అదేవిధంగా ఈ ప్రత్యేక సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం తెలుపుతూ, త్వరలో సరిపోయింది కాబట్టి ప్రత్యేక సమావేశాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారిని కోరుకుంటున్నాం. దీంట్లో సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏముంటాయో చెప్తాను. దాని తర్వాత విల్ స్టార్ట్ విత్ ద ప్రాసెస్. ఫస్ట్ వచ్చేసి కోరం ఉందా లేదా చూడాలి. 50% ఆఫ్ ఓట్ ఉన్న మెంబర్స్ ఉన్నారా లేదా, దట్ కాన్స్టిట్యూట్స్ కోరము. మనకి ఎంతమంది వచ్చాయి సిగ్నేచర్స్ ఫర్ ది ఎలక్షన్. 2 పోస్ట్ ఆఫ్ డెప్యూటీ మేయర్స్ మనం ఎలక్షన్ చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ పోస్ట్ కి నాకు ఆల్రెడీ ఒక ఫామ్ బి, ఫామ్ ఏ అనేది రిసీవ్ అయింది. ఫస్ట్ డెప్యూటీ మేయర్ అభ్యర్థిగా 30వ డివిజన్ కార్పొరేటర్ గారు గౌరవ సభ్యులైన శ్రీ పప్పు ఉమామహేశ్వరరావు గారిని, 36వ డివిజన్ కార్పొరేటర్ అయిన భీమవరపు హేమసుందరిని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతిపాదిస్తున్నాను. వందనాల దుర్గాభవానీని ప్రతిపాదిస్తున్నాను. లెట్స్ జస్ట్ ఫినిష్ విత్ ఫస్ట్ ది ఫినిష్ అయిపోయినాక క్యాండిడేట్ ఇంకెవరైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా? ఇంకెవరైనా క్యాండిడేట్ ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా ఫర్ ద ఫస్ట్ పోస్ట్? ప్రపోజల్ వచ్చింది. ఇంకా ఎవరు లేరు అంటే సరే. మేయర్ మనకి పప్పు ఉమా మహేశ్వరరావు గారు ప్రపోజ్ అయ్యారు. ప్రపోజ్ అండ్ సెకండెడ్ బై ద
కౌన్సిలర్స్ అది తప్ప ఇంకొక ప్రపోజల్ రాలేదు. సో వీళ్ళు డిక్లేర్ చేస్తున్నాం. 47వ డివిజన్ నుంచి సార్వా సోము అని నేను, 47వ డివిజన్ తగిరాల అన్న అని నేను. ఇంకా ఎవరైనా క్యాండిడేట్ ప్రపోజ్ చేయాలంటే చేయొచ్చు. సెకండ్ డెప్యూటీ మేయర్ పోస్ట్ కి కూడా ఒకటే ప్రపోజల్ వచ్చింది, ఒకటే క్యాండిడేట్ వచ్చారు. టైం చేసిన తర్వాత మళ్ళీ రెస్పెక్టెడ్ మేయర్ గారిని వేదిక మీదకి రావాల్సింది. మేడం ఇక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎలక్షన్ ఇంత పీస్ఫుల్ గా కండక్ట్ చేయడానికి అందరూ కోఆపరేట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. విత్ దిస్ ఈ స్పెషల్ మీటింగ్ ని మనం క్లోజ్ చేస్తున్నాము. ఒకసారి వన్స్ యు టేక్ ద సిగ్నేచర్స్ మనం ఒక పబ్లిక్ నోటీస్ అనేది పెట్టాల్సి ఉంటుంది నోటీస్ బోర్డ్ లో. అది ఒకసారి సిగ్నేచర్స్ కి తీసుకోండి. థ్యాంక్ యూ. అన్న చంటనే సైడ్ కి కెమెరా పెడతా నాకు స్వామి, పెడతా నాకు కెమెరా అడ్డమన్నా. ఏదైతే ఏలూరు కార్పొరేషన్ సంబంధించి 2 డిప్యూటీ పదవులు కూడా రిజైన్ చేసేయడం వల్ల ఖాళీ ఏర్పడిందో ఆ 2 డిప్యూటీ మేయర్లకు కూడా ఈ రోజున ఎలక్షన్ జరగడం జరిగింది. అందులో తెలుగుదేశం పార్టీ మ్యాండేట్తో వందనాల దుర్గా భవానీ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో ఏదైతే పార్టీ ఎన్నిక ముందు జాయిన్ అయ్యారో పప్పు ఉమామహేశ్వరరావుకి ఇద్దరు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టి దీంతో 2 మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థులు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అలాగే తెలుగుదేశం పార్టీలో మెజార్టీ సభ్యులు జాయిన్ అందుకు తెలుగుదేశం పార్టీకి విప్గా కూడా ఈ రోజున తంగిల అరుణా సురేష్ గారిని వాళ్ళ నుంచి కూడా ఆవిడ నియమించడం జరిగింది. ఈ 3 కూడా మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ సంవత్సరంన్నర పాటు కూడా తెలుగుదేశం ఆధ్వర్యంలో మరి గౌరవ మేయర్ గారు కూడా మా పార్టీలోనే ఉన్నందుకు అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎన్నిక ఏకగ్రీవంగా పార్టీ కావడానికి సహకరించిన ప్రతి కౌన్సిలర్లకి అలాగే మేయర్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ 47వ డివిజన్ కార్పొరేటర్ వందనాల దుర్గా భవానీ గారు, అలాగే 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు గారు డిప్యూటీ మేయర్లుగా ఈరోజు ఎలక్ట్ అయిన సందర్భంగా ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే డిప్యూటీ మేయర్ 2 కూడా ఖాళీ అయిన మరి ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు దాతిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఏకగ్రీవంగా మరి వందనాల దుర్గా భవానీ గారు అలాగే పప్పు ఉమామహేశ్వరరావు గారు మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఇంత ప్రశాంతంగా ఈ ఎన్నికలు జరగడానికి సహకరించిన ప్రతి ఒక్క కార్పొరేటర్లకు కూడా ముందుగా శుభాకాంక్షలు, వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, గౌరవ శాసనసభ్యుల వారి ఆశీస్సులతో మరి మా పాలకవర్గం అంతా కూడా ఏలూరు నగర అభివృద్ధికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్టీలకు అతీతంగా మరి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి చేరువయ్యే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మరి డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైన వారికి ఇద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారందరికీ కూడా థ్యాంక్ యూ.
తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి కాకినాడకు చెందిన పేపకాయల రాజేంద్ర నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వికి కాకినాడకు చెందిన పేపకాయల రాజేంద్ర నామినేషన్ పత్రాలు సమర్పించారు. I, having B. Rajendra, having been nominated as a candidate to fill this seat in the Legislative Council of East West Godavari Graduate Constituency, do swear in the name of God solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, and that I will uphold the sovereignty and integrity of India. APLC తర్వాత కింద డేట్ టైం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం మార్చి 8వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. సోమవారం ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు రాజ్యయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, వాహన ప్రమాద బీమా కేసులు, కుటుంబ వివాదాలు, చిట్ ఫండ్స్ వివాదాలు, బ్యాంక్ లావాదేవీల కేసులు, టెలిఫోన్ బకాయిల కేసులు, మున్సిపల్ ఆస్తి మరియు నీటి పన్నుల కేసులను ఈ జాతీయ లోక్ అదాలత్ నందు రాజీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే ప్రతి శనివారం అన్ని కోర్టుల్లో ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ నిర్వహిస్తున్నారని మరియు పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం నిర్వహిస్తున్నారని, ఈ కేసుల్లో సమస్యలు ఎదురైతే 08812224555 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించాలని తెలిపారు. మార్చి 8వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలని కోరారు. కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిసెంబర్ నెలలో జరిగిన 2024 డిసెంబర్ 14 తారీఖున జరిగిన నేషనల్ లోక్ అదాలత్లో ఈ జిల్లా నుంచి 5,616 కేసులు సెటిల్ అవ్వడం జరిగింది. వాటిలలో క్రిమినల్ కేసులు 5,259 కాగా మిగతా సివిల్ కేసులు వచ్చేసి 357గా సెటిల్ అవ్వడం జరిగింది. అదేవిధంగా పిఎల్సి కేసులు 87 సెటిల్ అవ్వడం జరిగింది. మొత్తంగా 5,616 సెటిల్ అవ్వడం జరిగింది. కనుక ఈసారి మార్చి నాటికి గాను మార్చి నెలలో 8వ తారీఖు జరగబో నేషనల్ లోక్ అదాలత్లో ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసిన కేసులు 3,746 కేసులుగా చేస్తున్నాం. వాటిలో కక్షిదారులకి నోటీసులు ఫిజికల్గా, కొంతమందికి వాట్సాప్ ద్వారా పంపడం జరుగుతుంది. ఇంకొంతమందికి ప్రచారం కూడా చేస్తున్నాం, వాట్సాప్ ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా కక్షిదారులు ఎవరైనా ఇంకా దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలని ఉద్దేశం ఉంటే కనుక టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 15100. అదేవిధంగా ఇక్కడ ల్యాండ్ నెంబర్ వచ్చేసేసి ల్యాండ్ ఫోన్ నెంబర్ వచ్చి 08812224555.
555కి చేస్తే పూర్తి సమాచారం మీకు ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ జిల్లాలో మండల లీగల్ సర్వీస్ కమిటీలు ఒక 10 దాకా ఉన్నాయి. వాటిల్లో కూడా బెంచ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ డిఎల్ఎస్ఏలో కొన్ని బెంచ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తంగా 11 చోట్ల ఈ జిల్లా వ్యాప్తంగా బెంచ్లు యథావిధిగా ఇదివరకు ఏ విధంగా జరిగిందో అదేవిధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక కక్షిదారులకు విజ్ఞప్తి ఏంటంటే మీ యొక్క సంబంధించిన కేసులు, యాక్సిడెంట్ కేసులు కానీ, అదేవిధంగా క్రిమినల్ కేసులు కానీ, మ్యాట్రిమోనల్ కేసులు కానీ, అలాగే వ్యాపార తగాదాలు కానీ, మనీ మ్యాటర్స్ కానీ ఏమన్నా, అలాగే క్రిమినల్ కేసుల్లో ఏవైతే కాంపౌండబుల్ రాజీ పడదగ్గ ఆమోదం ఉన్న కేసులన్నీ కూడా రాజీ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీ యొక్క కేసు ఏమన్నా జటిలమైంది అయితే కనుక ఇక్కడ మాకు మీడియేటర్స్ ఉన్నారు, అదేవిధంగా ప్యానల్ అడ్వకేట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడటం జరుగుతుంది. అదేవిధంగా పర్మనెంట్ లోకల్ చైర్మన్ గారు ఉన్నారు. ఆవిడ ఆన్లైన్లో కూడా మీ మ్యాటర్స్ని టేకప్ చేసి రాజీ పెడతానికి అవకాశం ఉన్న మ్యాటర్స్ అన్నీ కూడా ఇరుపక్షాలతో మాట్లాడి సంప్రదింపులు జరిపి మార్చి నాటికి రాజీ చేయడం జరుగుతుంది. కనుక ఇప్పటి నుంచి కూడా మీరు ఏమన్నా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఒకవేళ మీకు జట్లయితే సమస్య జటిలమైతే కనుక అది వచ్చి ఇక్కడ సంప్రదింపులు జరిపితే మీకు సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా అవార్డు కూడా పాస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక నిమిత్తం నియోజకవర్గంలోని మండల పార్టీల అధ్యక్షులు, కూటమి నాయకులు, ఎమ్మెల్సీ ఎన్నికల బూత్ కన్వీనర్లు సహా పలువురు నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎన్నికల కన్వీనర్లకు ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఎన్నికల పర్యవేక్షకులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో నమోదైన దాదాపు 8,000 మంది గ్రాడ్యుయేట్ల ఓట్లలో 7,000 పైగా ఓట్లు పోలింగ్ జరిగేలా ఓటర్లకు అవగాహన కల్పించడంతో పాటు కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖరంకి తొలి ప్రాధాన్యత ఓటు వేసేలాగా దెందులూరు నియోజకవర్గంలో బూత్ స్థాయి లెవెల్లో సైతం విస్తృత ప్రచారం చేపట్టనున్నామని, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎన్నిక తథ్యమని ఆయన తెలిపారు. అదేవిధంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలంతా మరోసారి సమిష్టిగా కృషి చేసి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి దోహదపడేలా కృషి చేయాలని కోరారు. ఒకప్పుడు మండల పార్టీ ప్రెసిడెంట్లు దీంట్లో ఏజెంట్లు పెట్టి అంటే ఫేస్ లైన్ ఉండాలి. ఏజెంట్లుగా అనిల్ ఉన్నాడు, పెట్టినా యూత్ రాకేష్ పెట్టినా బేస్మెంట్ పెట్టా. దెందులూరు నియోజకవర్గంలో ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్కు సంబంధించి పార్టీ పరంగా ఎన్నికల పరిశీలకుడుగా లాయర్ గారైనటువంటి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారిని మా నియోజకవర్గానికి పార్టీ నియమించడం జరిగింది. దాని మీద పార్టీలో ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ కన్వీనర్లు ఎవరైతే ఈనాడు దెందులూరులో ఉన్నటువంటి 8,000 ఓట్లకి ఏజెంట్లుగా ఉన్నారో ఆ యొక్క ఏజెంట్లని కలిసి మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రతి వారిని కూడా పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఆయన పేరుకు తిన్నగా 1 అనే గీతను నమోదు చేసి ఆయన యొక్క విజయానికి, కూటమి యొక్క విజయానికి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల నాయకుల కలయికతో దీన్ని ఎదురుగా తీసుకెళ్లాలని చెప్పి మరి చెప్పడం జరిగింది. మరలా ఏమన్నా ఉంటే కూడా మీటింగులు పెడతాం, విస్తృతంగా ప్రచారం చేస్తాం. 8,000 ఓట్లలో 7,000 ఓట్లు ఓటింగ్ అయ్యేలాగా కృషి చేస్తాం. అయిన ప్రతి ఓటు రాజశేఖర్ పడే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. పరిశీలకులు నియమించారు. గౌరవ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారి సారథ్యంలో ఈ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రాజశేఖర్ గారికి అత్యధిక మెజారిటీ తీసుకురావడం కోసం తెలుగుదేశం పార్టీ ఇక్కడ మరి పరిశీలకులు నియమించడం, అందరినీ సమన్వయం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది.
తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో దెందులూరు, బలమైన నాయకుల్లో చింతనేని ప్రభాకర్ గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మంచి మెజారిటీ వస్తుందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా అందరు 30 మంది ఓటర్లకి ఒకరిని నియమించుకోవడం ద్వారా వారిని అందరినీ కూడా కలుపుకుని, ఓటర్లందరినీ కలుపుకుని అందరితో ఓటేంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమారు 300 మందిని ఈ నియోజకవర్గంలో ప్రతి 30 ఓట్లకి ఒకళ్ళ చొప్పున నియమించుకోవడం జరిగింది. అన్ని కూటమి యొక్కతో సహకారంతో అత్యధిక మెజారిటీని ఈ అభ్యర్థికి ఈ నియోజకవర్గంలో తీసుకురావడానికి కృషి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా దాన్ని సాధిస్తామనే నమ్మకం. ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా వందనాల దుర్గా భవానీ శ్రీనివాస్ ఎన్నిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీ పండగ వాతావరణంలో జరిగింది. తొలుత రాణినగర్లో వందనాల శ్రీనివాస్ నివాసం నుండి వందనాల యూత్ మరియు అభిమానులు, టీడీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని వందనాల దుర్గా భవానీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బడేటి చంటి సతీమణి మీనా విచ్చేసి దుర్గా భవానీతో కలిసి ఓపెన్ టాప్ జీప్పై ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా అడుగడుగునా కార్యకర్తలు, అభిమానులు బడేటి మీనా కుమారి, దుర్గా భవానీ శ్రీనివాసులకు ఎదురెళ్లి హారతులు పట్టి పోలవర్షం కురిపిస్తూ భారీ గజమాలను వేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం, పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు, మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు, మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు, తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు, నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు, త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు, స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు, పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే, ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే, తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు, మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు. పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు, చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు, చంద్రబాబు ధైర్యం నువ్వు, 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు, లోకేష్ అన్నా లోకం నువ్వు, సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు, ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే, తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే, తీర్చలేనంత రుణం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు, మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు.
ఇది అండి. ఎదిగిన బిడ్డ భారం అంటూ దిగులే దేనికిలే, భవిష్యత్తుకు గ్యారంటీగా మనకు బాబే ఉన్నడులే. తెలుగుదేశం జెండలు వట్టి పిడికిలి ఎత్తాలి, మన ఆడబిడ్డల రక్షణ కోసం ముందుకు సాగాలి. ఆడబిడ్డనిదినే తెచ్చి అండగా ఉంటదిరా, ప్రతి నెలకు 1500 అందిస్తుంటదిరా. ఆడబిడ్డనిదినే తెచ్చి అండగా ఉంటదిరా, ప్రతి నెలకు 1500 అందిస్తుంటదిరా. ఈ జెండే అండ కదా, ఈ జెండే అండ కదా. మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వినరండి జనులారా, విషయం ఒకటుంది, కనరండి ప్రజలారా, మాటల కందనిది. మహిళా మా తల్లికి శక్తి చేయూతొస్తోంది, ఆంధ్ర తలరాతను మార్చే సమయం వచ్చింది. తెలుగు తల్లి బిడ్డల్లారా భరోసా అంటే ఇది, భవిష్యత్తుకు గ్యారెంట్ అంటేనే బాబు గారే అని. ఓ తెలుగు తల్లి బిడ్డల్లారా భరోసా అంటే ఇది, భవిష్యత్తుకు గ్యారెంట్ అంటేనే బాబు గారే అని. మహాశక్తి పథకాన్ని ఇచ్చే మనసే వచ్చింది, మహిళకు ధైర్యం ఇది అండి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు. అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు, వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.
SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణితులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, యోగా, ఆరోగ్య ముద్రలు, హీలింగ్, వివాహం, ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి, భూ సమస్యలు, ఆధ్యాత్మిక ప్రయాణాలలో సరియైన మార్గదర్శనం కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 8019043336. అపాయింట్మెంట్ ₹199 మాత్రమే. ఓమౌ జయః. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా
మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. క్షేత్రస్థాయి నుండి డిప్యూటీ మేయర్గా చేసి తమ కుటుంబానికి వెన్నుదన్నుగా ఉండటమే కాకుండా తమ రాజకీయ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న బడేటి కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటామని ఏలూరు నగరపాలక సంస్థ నూతన డిప్యూటీ మేయర్గా ఎన్నికైన వందనాల దుర్గాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు. బడేటి అంటే భరోసా కల్పించడమే కాకుండా అన్ని విధాలా అండగా నిలబడ్డమే చంటన్న లక్ష్యమని అన్నారు. సోమవారం ఎన్నిక ప్రక్రియ అనంతరం నూతన డిప్యూటీ మేయర్గా బాధ్యతలు స్వీకరించిన గంగాభవాని శ్రీనివాస్లను ఎమ్మెల్యే మేయర్లతో పాటు కార్పొరేటర్లు, అధికారులు, టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీనివాస్ దంపతులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కనరండి ప్రజలారా మాటల కందనిది, మహిళా మా తల్లికి శక్తి చేయూతొస్తోంది, ఆంధ్ర తలరాతను మార్చే సమయం వచ్చింది, తెలుగు తల్లి బిడ్డల్లారా భరోసా అంటే ఇది, భవిష్యత్తుకు గ్యారెంటీ అంటేనే బాబు గారే అని, ఓ తెలుగు తల్లి బిడ్డల్లారా భరోసా అంటే ఇది, భవిష్యత్తుకు గ్యారెంటీ అంటేనే బాబు గారే అని, మహాశక్తి పథకాన్ని ఇచ్చే మనసే వచ్చింది, మహిళకు ధైర్యం ఇది అండి. ఎదిగిన బిడ్డ భారం అంటూ దిగులే దేనికిలే, భవిష్యత్తుకు గ్యారంటీగా మనకు బాబే ఉన్నడులే, తెలుగుదేశం జెండలు బట్టి పిడికిలి ఎత్తాలి, మన ఆడబిడ్డల రక్షణ కోసం ముందుకు సాగాలి, ఆడబిడ్డనిదినే తెచ్చి అండగా ఉంటదిరా, ప్రతి నెలకు 1500 అందిస్తుంటదిరా, ఆడబిడ్డనిదినే తెచ్చి అండగా ఉంటదిరా, ప్రతి నెలకు 1500 అందిస్తుంటదిరా, ఈ జెండే అండ కదా, ఈ జెండే అండ కదా. చదువును మించిన ధైర్యం లేదు బాబుకు అది తెలుసు, చదివే పిల్లల కండా దండగా మహాశక్తి ఉంది, తల్లికి వందనమంటూ సారు కదిలి వస్తుండు, సైకిలు ఎక్కి సాగిపోతాం సిద్ధంగా ఉండు, కుటుంబంలో ప్రతి విద్యార్థికి 15,000 ఏడాదికి అందించా ముందుకు వస్తుండు, కుటుంబంలో ప్రతి రాష్ట్రం
చాలా కష్టకాలంలో మరి మా ఎమ్మెల్యే గారు నాకు మ్యాండేట్ ఇచ్చి ఆ రోజుల్లో నిలబడడానికే చాలా భయపడ్డారు క్యాండిడేట్లు. అలాంటి టైంలో నీకెందుకు, నువ్వు గెలుస్తావు, నేనున్నా నీకెందుకు అని నాకు మ్యాండేట్ ఇచ్చి నా 47వ డివిజన్లోకి నన్ను పంపించి ఆయన ధైర్యంతో నేను నామినేషన్ వేశాను. అలాగే మరి ఆయన ఆశీస్సులు నా డివిజన్ ప్రజలు 47వ డివిజన్ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నా డివిజన్ వచ్చి ఒక జాతీయ జెండా లాంటిది, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్. ఈరోజు మాకు ఈ పదవి వచ్చిందంటే బీసీల్లో మహిళలుగా గుర్తించి ఈ పదవిని వచ్చిందంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మరి నా మిస్సెస్ కొప్పుల వెలమకి సంబంధించిన వాడి, నేను యాదవ్కి సంబంధించిన వాడిని. మరి 2 కులాల వారు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేసి మరి నా డివిజన్లో కూడా మా మిస్సెస్కి బంధువులు అందరూ కూడా కుప్పల వెలమలసే ఉన్నారు. అలాగే నాకు యాదవ్స్ కూడా టౌన్ అంతా కూడా నాకు ఎంతో సహకరించారు. వాళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా ఎమ్మెల్యే గారు ఏలూరు డెవలప్మెంట్ చేసింది నేను చెప్పక్కర్లా. ఈ రోజున రోడ్లంతా తిరిగితే తెలుస్తుంది. బిల్లాభవన్ సెంటర్ కానీ, తంగిలమూడి కానీ, ఆర్ఆర్పేట కానీ చూస్తే తెలుస్తుంది. ఇంకా చేస్తారు మా అన్న, మాకు ఆ నమ్మకం ఉంది. ఆయన డెవలప్మెంట్లో ఆయన ఆశీస్సులతో మేము ఉంటామని, అలాగే మేయర్ గారు కానీ, మా పాలక మండలి కానీ, మా ఎంప్లాయీస్తో కానీ అందరితో కలిసి అందరి అనుభవాలతో మేము అడుగులు వేస్తామని సెలవు తీసుకుంటున్నా. జై బడాటి, జై బడాటి. అందరికీ నమస్కారం. కౌన్సిలింగ్ అధ్యక్షులు మేయర్ గారికి మరియు సభ్యులకి నమస్కారాలు. నమ్మి నాకు డిప్యూటీ మేయర్ ఇచ్చిన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య గారికి నా శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మహిళల గురించి చాలా ఆధారంగా నిలబడి వాళ్ళు ఏది చెప్పినా సరే ఒక అన్నలాగా చేతను నింపుతున్నారు. మాకు బీసీ లేడీకి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఆయన బాటలోనే మేము ఉంటాం. ఎమ్మెల్యే, మేయర్లతో పాటు నగరాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ ప్రజా సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ అనంతరం ఎమ్మెల్యే బడేటి, మేయర్ నోజహాన్ పెదబాబు మరియు కార్పొరేటర్లు, డివిజన్ ప్రజలతో పాటు నగర ప్రముఖులు, ఉమా అభిమానులు, టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై పప్పు ఉమామహేశ్వరరావుకు పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం, నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం, పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం, పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు, మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు, మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు, తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు, నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు, త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు, స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు, పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే, ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే, తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు, మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు. పసుపు రంగు పోసి
పోసుకున్న ప్రాణం నువ్వు, చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు. చంద్రబాబు ధైర్యం నువ్వు, 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు. లోకేష్ అన్నా లోకం నువ్వు, సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు. ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే. తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే, తీర్చలేనంత రుణం నువ్వేలే. తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం, ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం, ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం. ముందుగా నాకు ఈ డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చిన మా డైనమిక్ ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వారు బడేటి కుటుంబం అంటేనే భరోసా అని మనం అందరికీ, మన ఏలూరు ప్రజలందరికీ సుపరిచితమే. వారు అనాదిగా అంటే వాళ్ళ తాతగారి కాడి నుంచి కూడా ఏలూరుకి ఎన్నో సేవలు చేసి ఉన్నారు. వారు ఏ మాట చెప్తే ఆ మాట మీద నిలబడి ఆ మాటని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. అట్లాగే వారు మాకు ఈ పదవిని, అత్యున్నత పదవిని మాకు ఇచ్చి మమ్మల్ని గౌరవించినందుకు వారి వెనకాతల వారు వెన్నంటే ఉండి వారి అడుగులో మేము అడుగేసి ఏలూరుని వారు ఎలా అయితే సుందరంగా తీర్చిదిద్దుతున్నారో దానికి మేము కట్టుబడి వారికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే మా నగర మేయర్ గారికి నూర్జహాన్ పెద్దబాబు గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏలూరు ప్రజలందరికీ ఏమన్నా సమస్యలు చిన్న చిన్నవి ఉంటే మా ఎమ్మెల్యే గారితో పాటు మేము ఉండి వారి సమస్యల్లో మేము కూడా మా వంతు కృషి చేసి ఆ సమస్యలన్నీ తీర్చడానికి మా వంతు సహాయం సహకారాలు మేము అందిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. తమ సమస్యలను తెలియజేస్తూ ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాటిని పరిష్కరించేలా చేస్తున్నామని, కూటమి ప్రభుత్వంలో ఎల్లప్పుడూ ప్రజలకే తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఉదయం నియోజకవర్గంలోని పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు అందించగా సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. పెట్టాలి అందులో
శ్రీ అంబికాదేవి అమ్మవారి శ్యామలాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మాఘశుద్ధ పంచమి వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులచే సామూహిక సరస్వతి కవచ పూర్వ కలశ పూజలు జరిగాయి. సోమవారం వసంత పంచమి రోజున మహాసరస్వతి అవతార స్వరూపిణి అంబికాదేవి అమ్మవారికి ప్రీతిగా ఉదయం నుండి విద్యార్థులు అమ్మవారికి ప్రీతిగా ఆలయం చుట్టూ యథాశక్తి ప్రదక్షిణాలు చేసి మహాసరస్వతి స్వరూపిణి అంబికామాత ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు రాఘవేంద్ర శర్మ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. వసంత పంచమి అంతకంటే ఎక్కువ విశిష్టమై 9 రోజులు కూడా యాజమాన్యం ఈసారి అందరూ ఈసారి తెలియాలి. కింద సంవత్సరం ప్రారంభ సిపిఎం రాష్ట్ర నూతన కమిటీలోకి ఏలూరు జిల్లా నుండి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు మడియం నాగమణి ఎన్నికైనట్లు ఆ పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి రవి తెలియజేశారు. జనవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణంలో సిపిఎం రాష్ట్ర మహాసభలు జయప్రదంగా నిర్వహించుకున్నామని తెలిపారు. చివరి రోజు అయినటువంటి 3వ తేదీన సిపిఎం రాష్ట్ర నూతన కమిటీ హాజరైనటువంటి ప్రతినిధులు ఎన్నుకున్నారని, అందులో ఏలూరు జిల్లాకు చెందిన రవి, మడియం నాగమణి ఉన్నారని అన్నారు. రాష్ట్ర మహాసభలకు ఏలూరు జిల్లా నుండి ఎంపికైన 21 మంది ప్రతినిధులు కూడా ఈ మహాసభల్లో పాల్గొన్నారని ఆయన తెలియజేశారు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.